వాసంతి స్టోరీస్ అండ్ ఎడ్యుకేషనల్ ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్ ద్వారా నావి మీరు ఎన్నో తెలుగు కథలు విన్నారు. ఈరోజు కూడా నేను ఒక మహర్షి సంబంధించిన కథ చెప్పాలనుకుంటున్నాను. అదే అగస్త్య మహర్షి యొక్క కథ అన్నమాట. ఈ కథ చాలామందికి తెలిసి ఉంటుంది. తెలియని వారి కోసం నేను నాకు తెలిసినంతలో చెప్తున్నాను. ఏదైనా పొరపాటు దొరికితే మన్నించండి. అగస్త్య మహర్షి మనకి ఉన్న సప్త ఋషుల్లో ఈయన కూడా ఒకరన్నమాట. ఈయనని జన్మ ఎలా జరిగింది అంటే ఈయన ఒక కుండ ద్వారా జన్మ జరిగిందని మనకు తెలుస్తుంది. అంటే ఈయన యొక్క తేజస్సు ఒక కుండలో దాగి ఆ కుండ ద్వారా ఈయన మా రూపం దాలుస్తారనమాట, మనిషి రూపం. ఇలా అలాగే ఈయనని వశిష్ఠుడు ఈయన ఇద్దరు కూడా కమలలుగా మనం భావించవచ్చు అనమాట. అలా ఈయన గొప్పతనం వల్ల మనకి ఎన్నో విషయాలు అర్థమవుతున్నాయి. ఈయన ఎలా వివాహం జరిగింది అన్న విషయం ఫస్ట్ మనం చెప్పుకుందాము. ఈయన ఒకరోజు అరణ్య ప్రదేశంలో సంచరిస్తున్న సమయంలో ఈయన బ్రహ్మచారిగా చాలా ఏళ్ళు తపస్సు చేసుకుంటూ ఉంటాడనమాట. అసలు వివాహ ఆలోచనే ఈయన మనసులో రాదు. కానీ ఒకరోజు అప్పటికే ఈయన చాలా వేదాంగాలు పారాయణ చేసి మహర్షిలాగా ఎన్నో తపశ్శక్తులన్నీ పొంది ఉంటాడనమాట. చాలా ఏళ్ళు చాలా గడిపోయిన తర్వాత వివాహ ఆలోచన ఈయన మనసులోనికే రాదనమాట. కొంతకాలానికి ఈయన ఒక అరణ్య ప్రదేశంలో ప్రయాణం చేస్తూ వెళ్తుంటే ఒక చిగురుటాకులు పట్టుకుని ఇద్దరు వేళ్లాడుతూ కనిపిస్తారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఏ కారణంగా ఇలా చిగురుటాకులు పట్టుకుని వేలాడుతూ ఉన్నారని అడిగితే, మేము నీ యొక్క పితృదేవతలం, నీకు వివాహం జరగకపోవటం కారణం చేతనే మాకు ఇలాంటి పరాభవం జరిగింది. మాకు నువ్వు కనుక వివాహం చేసుకుంటే మాకు మంచి సద్గతులు కలుగుతాయి అని చెప్పడంతో ఆయన మనసులో తన పితృదేవతలని సంతృప్తి పరచటం కోసమని వివాహం చేసుకోవాలని అగస్త్య మహర్షి నిశ్చయించుకుంటాడనమాట. విదర్భ దేశానికి చెందిన రాకుమారి అయిన లోపాముద్రను వివాహం చేసుకోదలిచి ఆ రాజు దగ్గరికి వెళ్ళి నీ కుమార్తెని నాకిచ్చి వివాహం చేయాల్సిందిగా ఈయన కోరతాడనమాట. ఆ విదర్భ దేశానికి చెందిన రాజుకి ఈయన కారణంగానే లోపాముద్ర జన్మిస్తుంది. ఆయన ఏమంటాడంటే, ఆయన మాట్లాడే లోపలే ఆయన మనసులో అనుకుంటాడు, ఒక మహర్షికిచ్చి తన కూతుర్ని వివాహం చేస్తే ఆమె ఎలా సుఖపడుతుంది అని రాజు మనసులో ఆలోచనలో ఉండగానే ఆయన యొక్క కుమార్తె అయిన లోపాముద్ర వచ్చి, నాన్నగారు ఇంత గొప్ప మహర్షి తనంతట తనే నన్ను చేసుకుంటానని వివాహం అడగటం వల్ల నా జన్మ ధన్యమైంది, ఇది నా పూర్వజన్మ సుకృతం అని భావిస్తున్నా నేను, మీరు ఎలాంటి అడ్డు చెప్పద్దు అని చెప్పి ఆమె అగస్త్య మహర్షిని వివాహం చేసుకోవడానికి సుముఖత చెందుతుంది. అలా అగస్త్య మహర్షికి లోపాముద్రకి వివాహం జరుగుతుంది. వీరిద్దరూ అరణ్యవాసంలో ఒక పన్నశాలలో అలా ఉంటారనమాట. కొంతకాలానికి ఆయనకు కూడా అప్పుడు ఆలోచన కలుగుతుంది, ఈమె నాకు ఎన్నో సపర్యలు చేస్తూ పతివ్రతలాగా చాలా మంచిగా ఉన్నది, ఈమె కోరికను కూడా నేను నెరవేర్చి ఈమెకు ఒక పుత్రుణ్ణి ఎలా అయినా ప్రసాదించాలి అని భావించడం చేత ఆమెను అడుగుతాడు, నీకు ఏదైనా కోరిక ఉంటే చెప్పు, ఆ కోరిక తీరుస్తా నేను, అంటే నీకు పుత్రుణ్ణి ప్రసాదిస్తాను అంటే ఆమె చెప్తుంది, నేను ఇలా పుత్రుణ్ణి ఇలా సాధారణ జీవితంలో కనాలని అనుకోవట్లేదు, నేను కూడా ధనవంతురాలుగా సంపదలు కలిగి ఉన్న సమయంలో మాత్రమే పుత్రుడికి జన్మనివ్వాలనుకుంటున్నాను అని చెప్పడంతో, ఓ ఇంతేనా, నేను నా తపోశక్తితోటి ధన సంపదలన్నీ సృష్టిస్తాను అని చెప్తే లోపాముద్ర అందుకు నిరాకరించి, మీ తపస్ఫలితాన్ని మీరు ఈ చిన్న కారణం చేత వ్యర్థం చేసుకోవద్దు అని చెప్పడంతో ఆయన ధన సహాయం కోసమని కొంతమంది రాజుల దగ్గరికి అగస్త్య మహర్షి బయలుదేరి వెళ్తాడనమాట. అలా వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర విపరీతమైన ధన సంపద కోరడంతో వాళ్ళు ఏమంటారంటే, మీకంత ధన సంపద మేము ఇవ్వడం వల్ల మా ధనాగారంలో మాకు తగినంత ఉండదు అని చెప్పటంతో అలా ముగ్గురు రాజుల్ని కలిసిన ముగ్గురు రాజులు అలాగే చెప్పటంతో వాళ్ళ ముగ్గురిని తీసుకుని ఆయన బయలుదేరతాడు. అయితే మీకు కూడా ధన సంపద సరిగా లేదు కదా, నాతో పాటు మీరు కూడా ధన సంపాదన పొందుదురు గాని అని ఆ ముగ్గురు మహారాజుల్ని తన వెంట తీసుకుని అలా అరణ్యంలో వెళ్తూ ఉండంగా వాళ్ళకి ఇల్వలుడు అనే ఒక అతను కనిపిస్తాడు. అతను చెప్తాడనమాట, అతను మామూలు ఆటవికుడు అనమాట. వచ్చే పోయే దోవలో అందరి దగ్గర ధనం సంపాదించి విపరీతమైన ధనం దాచి సంపాదన చేస్తాడనమాట. వాళ్ళు చెప్తారు, ఇతని దగ్గర ధనం విపరీతంగా ఉంది, ఇతని దగ్గర మనకు ముగ్గురికి సరిపడ ధనము, మీకు సరిపడా ధనం కూడా మనం అడిగినా ఇతను ఇస్తాడు అని చెప్తాడు. ఈ లోపడే ఆ ఇల్వలుడు అగస్త్య మహర్షిని
తన ఆశ్రమానికి తన పన్నశాలకి రమ్మని పిలవడంతోటి ఈయన వెళ్ళడానికి సంసిద్ధమవుతాడు. కానీ ఈ ముగ్గురు రాజులకి అతని గురించి తెలుసు. అతను మంచివాడు కాదు. మీరు అనవసరంగా అతన్ని నమ్మి అతని ఆశ్రమానికి, అతని పన్నశాలకి వెళ్తున్నారు. వద్దని చెప్పినా అగస్త్య మహర్షి ఎలాంటి భయము లేకుండా అతని పన్నశాలకి వెళ్ళి అతని యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించడానికి కూర్చోవడంతో ఆయన అనేక రకాల భోజనాలు అన్నీ పెట్టి ఆదరిస్తాడు. ఈయన తిన్న వెంటనే అప్పుడు ఈయన కడుపు మీద చేయి పెట్టుకుని జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అని ఈయన అనుకోవడం వల్ల ఈయన తినేసిన ఆహారం అంతా కూడా జీర్ణమైపోతుంది. ఈ ఇల్వలుడు ఏమనుకుంటాడంటే తన యొక్క తమ్ముణ్ణి వధించి ఆ ఆహారాన్ని ఈయనకి పెట్టడాడు. ఈయన కనుక అలాంటి గనక అనుకోకుండా ఈయన జీర్ణం కాకుండా ఉంటే ఈయన కడుపు చీల్చుకుని తన తమ్ముడు బయటికి వస్తే ఈ అగస్త్య మహర్షిని చంపి ఆ ఆహారాన్ని వీళ్ళిద్దరూ తినాలని అతని ఆలోచన. కానీ అగస్త్య మహర్షి ముందే ఈ తెలిసి అతని యొక్క పన్నాగం కనిపెట్టి అతని తమ్ముడిని ముందే కడుపులో జీర్ణమయ్యేలా చేయడంతో ఇంకేమీ చేయలేక ఈయన యొక్క గొప్పతనం గ్రహించి ఈయనకి సరిపడా ధనాన్ని ఈయనకి మిగిలిన రాజులకు కూడా అందరికీ ఇచ్చి పంపిస్తాడనమాట. ఈ రకంగా అగస్త్య మహర్షి ఒక యొక్క వాతాపి అనే ఒక దుర్మార్గుణ్ణి ఈయన కారణంగా ప్రజలకి నష్టం కలిగించకుండా ప్రజలని రక్షించాడనమాట అగస్త్య మహర్షి. ఈ రకంగా అగస్త్య మహర్షి యొక్క గొప్పతనాన్ని మనం ఎన్నో రకాలుగా చెప్పుకోవచ్చు అనమాట. అలాగే ఒకసారి ఈ రాక్షసులందరూ కూడా వాళ్ళకి జరుగుతున్న నష్టాన్ని వెళ్ళి విష్ణుమూర్తికి చెప్పుకుంటారు. ఈ దుర్మార్గులందరూ వచ్చి మమ్మల్ని బాగా నష్టపరుస్తున్నారు అని చెప్తే విష్ణుమూర్తి చెప్తారు, మీరు వెళ్ళి అగస్త్య మహర్షిని అడగండి, అతను మిమ్మల్ని కాపాడుతాడు అని. ఈ రాక్షసుల్లో కొంతమంది పగలంతా సముద్రంలో దాక్కుని రాత్రిపూట వచ్చి ప్రజల ఇది ఆశ్రమాలని కొల్లగొడుతుంటే ఈ అగస్త్య మహర్షి తన యొక్క శక్తితోటి సముద్రంలో దాగిన నీటినంతా మొత్తం పీల్చేసి తాగేస్తాడనమాట. అప్పుడు దేవతలు ఆ సముద్రంలో దాగిన రాక్షసులపై యుద్ధం చేసి గెలిచి వాళ్ళ యొక్క రాక్షసుల దుర్మార్గాన్ని నుండి వీళ్ళు విముక్తులవుతారనమాట. ఈ రకంగా అగస్త్య మహర్షికి సంబంధించిన మనకి ఎన్నో విషయాలు చాలా గొప్పతనాలు చెప్పుకోవచ్చు. ఒకసారి రావణాసురుడు కూడా ఇలాగే భూలోకంలో కూడా తన ఆధిపత్యాన్ని చాటుకోవాలని యుద్ధానికి బయలుదేరితే విభీషణుడు ఎంత వారిచ్చినా వినకుండా భూలోకానికి కూడా వస్తాడు. అప్పుడు అగస్త్య మహర్షి ఏం చేస్తాడంటే, నేను చెప్పిన షరతుకి నువ్వు ఒప్పుకుంటే నువ్వు అడిగినట్టుగానే భూలోకంలో నీకు ఆధిపత్యం కలిగేలా నేను చేస్తాను అని చెప్తే వీళ్ళిద్దరూ సంగీతంలో పోటీ పెట్టుకుంటారన్నమాట. అప్పుడు ఈయన చెప్తాడు, నేను ఎలా అయినా సంగీత సాధన వల్ల కొండలను కూడా కరిగించగలను అని అగస్త్యుడు చెప్పటంతో అది జరిగే విషయం కాదులే అని భావించిన రావణాసురుడు అలాగే పోటీకి ఒప్పుకుంటాడు. ఈయన సంగీత సాధనలో గొప్పవాడవటం వల్ల అగస్త్యుడు మొత్తం కొండలు కూడా ఈయన కారణంగా కరిగిపోతాయన్నమాట. అప్పుడు ఈయన యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్న రావణాసురుడు ఈయన ఉండంగా భూలోకంలో నేను రాజ్యాన్ని సంపాదించలేనని వెనక్కి తిరిగి వెళ్ళిపోతాడనమాట. ఇలా అగస్త్యుడికి సంబంధించినవి ఎన్నో విషయాలు మనకి అగస్త్యుడి యొక్క కథ చదువుతుంటే అర్థమవుతుంది. అందులో కొన్ని మాత్రమే ఈరోజు నేను విపులంగా చెప్పగలిగాను. ఈ కథని ఇంత డీటెయిల్గా చెప్పుకోవాలి రావంటే మనకి చాలా సమయం పడుతుంది. నాకు తెలిసినంతలో కొన్ని విషయాలు మాత్రం క్లుప్తంగా నేను చెప్పగలిగాను. ఈ కథ ఏమన్నా మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.